అప్డేట్ చూద్దాం. జిల్లా కలెక్టర్ అధికారులపై తామే ఎలాంటి దాడి చేయలేదని, పైగా తమ కుటుంబాలపైనే పోలీసులు దాడులు చేశారని లఘుచర్ల గ్రామస్తులు ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వస్తున్నాడని తమకు తెలియదన్న స్థానికులు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే తమ భూములు కోల్పోతామన్న భయంతో ఉన్నామన్నారు. ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం జరగడం, తమ భూములను కోల్పోతామని చెప్పడం తమని టెన్షన్ కు గురి చేసిందని వారు తెలిపారు. ప్రభుత్వం తమ భూములను లాక్కోవాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను వదలమని స్పష్టం చేశారు లఘుచర్ల గ్రామస్తులు. అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వే చేస్తున్నారు అని చెప్తారు. సరే, ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వే చేస్తున్నామంటే ప్రజలందరూ దాడి చేస్తారు కదా. సర్వే చేస్తే మా భూముల పైన సర్వే ఎందుకు చేస్తారు మీరు? మేము మాకు తెలియదు. అధికారం కలెక్టర్ అన్న వస్తుండని మాకు తెలియదు. మాట్లాడతాడని కూడా మాకు ఎవరు చెప్పలేరు. ఊర్లో కలెక్టర్ వస్తుండు అని చెప్పలేరు. చెప్పి ఉంటే మేము మాట్లాడుతుంటాం, కలెక్టర్తో మాట్లాడుతుంటాం. కలెక్టర్ మేము మాట్లాడుతాం, ఏమంటాం, మాకైతే మా భూములు ఉన్నాయి, మా భూములు పోతున్నాయి, మాకు ఫార్మా వద్దు, ఏమొద్దు, మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాము. ఏ సురేష్ వచ్చి మాకు చెప్పలేరు. ఊరికి తండ వాళ్ళకైతే ఎవరికి చెప్పలేడు. మాది మేమే పోయినాము. లఘుచర్ల గ్రామంలో మీటింగ్ ఉందని చెప్పిండ్రు, అందుకనే వెళ్ళినాం. మా కలెక్టర్కి మేము ఏం చెప్పేది ఏం లేదు. మా భూమి మాకే ఉండాలి, మేము ఎక్కడ పోయి బతకాలి, మా పిల్లలు బతుకులు ఎక్కడ పోవాలి. మేమైతే ఎక్కడన్నా పోతాం కానీ మా చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి సారు.